సో ఈ 4 ఇయర్స్ అంటే మ్యారేజ్ లైఫ్‌లో ఎప్పుడు అంటే ఇబ్బంది పడి గాని, లేదంటే అరే! ఎందుకు అప్పుడే తొందరపడి చేసుకున్నామని గాని ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? ఇట్లాంటి ఫీలింగ్ అయితే లేదు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌ని బాధ పెట్టినామనే ఒక అదైతే ఉంది. హ్మ్. ఆహ్, మా ఇద్దరి మధ్యలో ఎందుకు చేసుకున్నాం, ఇంకా కొన్ని డేస్ అనుకున్నా. అంటే అన్నయ్య ఉన్నాడు కాబట్టి కొన్ని డేస్ యాక్చువల్లీ మాకసలు మ్యారేజ్ ప్లానే లేకుండే అప్పుడు. ఓకే. ఆ రూమర్స్ వల్ల చేసుకోవాల్సొచ్చింది. హ్మ్. లేదంటే ఇప్పటి వరకు గూడా ఆగుతుండే కావచ్చు. ఇగ వాళ్ళ ఇంట్లో ఎట్లుండేనో. హ్మ్. ఓకే. సో, ఇలా అయిపోయింది. ఇన్ జనరల్‌గా అంటే మీ ఇద్దరి గురించి కాకుండా జనరల్ సబ్జెక్ట్ అడుగుతాను బయట సొసైటీలో. చాలామంది ఏంటంటే లవ్ చేసుకుంటారు గానీ పెళ్ళిళ్ళ వరకెళ్ళవు. కానీ కొందరి పెళ్ళిళ్ళ వరకెళ్తాయి. పెళ్ళిళ్ళ వరకెళ్ళిపోయి పిల్లలు పుట్టాక విడిపోయిన వాళ్ళున్నారు. లేదంటే ఒక 1 మంత్ తర్వాతే విడిపోయిన వాళ్ళున్నారు. 99.9% వరకు కూడా అందరూ విడిపోతున్నారు. అంటే లవ్ మ్యారేజ్ అనే కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే అసలు ఒక 1% కలిసుంటున్నారు. కలిసుండడానికి రీజన్ ఏంటి? విడిపోవడానికి రీజన్ ఏంటి? జనరల్‌గా ఎక్కడ అంటే మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పెళ్లయింది కాబట్టి ఆ ఇగో ఇష్యూస్ అనేవి ఎక్కడొస్తుంటాయి జనరల్‌గా? యాక్చువల్లీ ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. ఓకే. ఏజ్ పెళ్లి ఉండాలి. ఏజ్ ఉండాలి. ఆ ఏజ్‌లో చేసుకుంటే వాళ్ళకి ఆలోచించే విధానం ఉండాలి. హ్మ్. చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకొని ఇట్లాంటి ఏదైనా అమౌంట్ విషయంలో అట్లాంటి విషయాల్లో గొడవలవ్వడం, లేకపోతే కట్నం విషయంలో ఇట్లాంటివి చిల్లర చిల్లర చేసుకొని గొడవలు పెట్టుకునే కంటే, హ్మ్. మేము కూడా చిన్న ఏజ్‌లోనే చేసుకున్నాం. అప్పుడు నాకు 20, 22 ఇయర్స్. ఆమెకి కూడా సేమ్ ఏజ్ మా ఇద్దరు. హ్మ్. అప్పుడే చేసుకున్నాం. బట్ మా ఫ్యామిలీస్ మా మమ్మీ, మా డ్యాడీ వాళ్ళు ఎట్లా ఉండనో మేము చూసుకున్నాం కాబట్టి, ఎట్లా బతకాలి ఏంటి అనేది మాకు ఒక ఆలోచన ఉంది. హ్మ్. మాదేందంటే మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్‌స్పైర్ అవ్వాలి. మా ఏరియాలో ఎవరైతే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామో, హ్మ్. మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు అరే పలానా వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడురా, వాళ్ళలాగా ఉండాలి అని చెప్పుకోవాలని ఒకటే ఆలోచనతోనే నేను ఈరోజు ఇట్లా హ్యాపీగా అంటే జనరల్‌గా పెళ్ళైన మగవాళ్ళందరూ గానీ అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళు గానీ అమ్మాయిలను కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఈ డ్రెస్ ఏసుకోవాలి, లేదంటే ఈ ఫోన్‌లు చెక్ జేయడాలు, ఎవరితో మాట్లాడుతున్నావు, బిజీ వస్తే స్క్రీన్‌షాట్ పెట్టండాలు. ఏంటసలు ఈ సబ్జెక్ట్ ఎందుకంటారు? ఎందుకొస్తుంది ఈ సబ్జెక్టు? అంత నమ్మకం లేనప్పుడు వదిలేయొచ్చు కదా! అంటే కొందరు ఉంటారు సిస్టర్ అట్లనే నేనైతే నేను పెళ్ళికి ముందు చెప్పేవాడిని. అంటే కొంచెం ఇట్లా ఉండు. ఇట్లాంటి కొన్ని కొన్ని ఎందుకంటే పెళ్ళిళ్ళకెళ్ళకని చెప్తున్నా నేను ఫస్ట్. వీళ్ళ ఫ్యామిలీ మ్యారేజెస్‌లకెళ్ళకని చెప్తున్నా. ఎందుకని? ఎందుకంటే అప్పటికి మేము మ్యారేజ్ ఏజ్ వచ్చింది. హ్మ్. ఎవరైనా చూస్తే ఒకవేళ వాళ్ళకి అమ్మాయి బాగుంది కదా! అడగొచ్చు వీళ్ళని అని ఎక్కడ అనుకుంటారు. పెళ్లి సంబంధాలు వస్తాయా అని చెప్పేసి మ్యారేజెస్‌కెళ్ళకు అని చెప్తున్నా. అదొకటే. నేను వేరే ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఫ్యామిలీలో మ్యారేజెస్‌కెళ్ళకు. ఎందుకంటే వాళ్ళు చూడడం వల్ల ఏమైనా సంబంధాలు వస్తే మళ్ళీ నీకు పెళ్లి అంటారు తొందర ఇప్పుడు నాకు ఏజ్ లేదు చేసుకునే అంత. హ్మ్. అని ఇదొకటైతే పెట్టినా నేను. కాదు మీకెవరు అడగలేదా? మీరు కూడా బానే ఉన్నారు కదా! అప్పుడు నాకు పెళ్లి ఏజ్ లేదు కదా! నేను 22 ఇయర్స్. ఇంకా అన్నయ్య ఉన్నారు కదా అందుకే అన్నయ్య ఉన్నారు. అన్నయ్య పెళ్లయిన తర్వాత నాకు చూస్తున్నారు ఓకే. కదా! ఓకే. సో, మీరేం రెస్ట్రిక్ట్ చేయలేదా తనకి ఇది చెయ్యి, ఇది చేయకూడదని? చేయలేదు. చేయలేదు. ఎంత క్యూట్ తెలుసా నువ్వసలు. క్యూట్ కాదు. నాటు అంటే నువ్వు. నేను బాగున్నా కాబట్టి ఆమె నాకు రెస్ట్రిక్ట్ చేయలేదు. ఆమెకు నచ్చినట్టున్నా కాబట్టి. ఓకే. సో, ఎప్పుడైనా ఇబ్బంది పెడతదా తను ఏ విషయాలకైనా? అంటే ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇస్తుంది మీకు? ఏ విషయంలో గాని, ఎలా మీకు పర్సనల్‌గా సపోర్ట్ గాని ఎలా ఇస్తుంది తను? చెప్పినా కదా ఇందాక నాకు ఇది కావాలి, ఇది కావాలని అనకుండా మన దగ్గర ఎంతుందో అంతే ఉందాం మనం. హ్మ్. ఇద్దరం కలిసి జాబ్ చేసుకుందాం, సంపాదించుకుందాం, హ్మ్. మంచి పేరుకొద్దాం. హ్మ్. ఎప్పుడైనా ఇదే మాట్లాడుకుంటాం. హ్మ్. మమ్మల్ని చూసి నలుగురు ఇన్‌స్పైర్ అవ్వాలి. ఓకే. బస్. మా ఫ్యామిలీలో కూడా చాలా వరకు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు ఎట్లా ఉంటారో, కొంతమంది మా గురించి బ్యాడ్‌గా మాట్లాడుకున్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మనం రిటర్న్‌లో ఏదో ఒకటి ఇవ్వాలి. మంచిగా బతికి చూపియాలి. ఓకే. అంటే మీకంటే కూడా తనే ఎక్కువ ఫేస్ చేసిందాల ఇష్యూ. అమ్మాయి లేచిపోయిందని. లేకపోతే ఇట్లాంటి ఆ టైమ్ ఆఫ్ స్ట్రగుల్ ఆఫ్ పీరియడ్‌లో మీకేమనిపిచ్చింది? ఎలా తీసుకున్నారు? అసలు దాంట్లోంచి ఎలా బయటకొచ్చారు? నీకు కూడా కొత్త కొత్త ఇల్లు, కొత్త కొత్త మనుషులు. అసలు అదంతా ఎలా ఫేస్ చేశారు? అప్పుడు చాలా బాధపడేదాన్ని. వాళ్ళ మాటల వల్ల నాకంటే ఎక్కువ మా అమ్మ నాన్న వాళ్ళు సఫర్ అవుతున్నారని బాధపడేదాన్ని. ఓకే. సో, అంటే కొత్త ప్లేసు, కొత్త అట్మాస్ఫియర్ వీళ్ళందరితో అంటే ఎంత బాగా చూసుకున్నా ఎక్కడో ఒక లోటనేది అనిపిస్తది. మీ ఇంట్లో తిరిగిన దానిలాగా కాకుండా అక్కడ కొంచెం డిఫరెంట్ గదా! సో, అప్పుడెలా? నేను పోలీస్ స్టేషన్ నుండి రాగానే వీళ్ళందరూ హ్యాపీ ఫేసెస్‌తో ఉన్నారు. కానీ నాకు మా వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని. ఓకే. తర్వాత వీళ్ళు చూసుకునే విధానం హ్మ్. దానివల్ల నేను ఓవర్‌కమ్ అయ్యాను. ఓకే. బాగా చూసుకున్నారు. నా మొహం చేంజ్ అయిందంటే వీళ్ళకి అర్థమైపోయేది. నాకు గుర్తొచ్చారు అని డైవర్ట్ చేసేది. ఓకే. మరి అంటే తనంటే అల్లుడు కాబట్టి ఎళ్ళలేదు. మీ ఇంటికి మీరెళ్ళడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఎళ్తే ఏం తిట్టి కొట్టయితే పంపియరు గదా!
తిడితే ఒకసారి కొడతారు, లేదంటే మళ్ళీ తిడతారు. మూడోసారి అయితే ఏమన్నారు కదా, ఎందుకని వెళ్ళలేదు? వెళ్ళలేదు ఇక. నిజం చెప్పండి, ఏదో దాస్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఆ, ఇప్పటికే వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ వెళ్ళి ఇంకా వాళ్ళకి ఎట్లా ఇంట్లోకి తీసుకురావాలి అని అయితే లేదు. ఓకే. వాళ్ళని మళ్ళీ వెళ్ళి మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు? అంటే యాక్సెప్ట్ చేస్తారేమో. చేయరు. చేసే వాళ్ళైతే ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుండే. అంటే మేము క్యాస్ట్లు వేరా, మతాలు వేరా? క్యాస్ట్లు వేరే. ఓకే. మరి అంతగా అంటే ఎవరికైనా కూతురు అంటే ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ వద్దని రిజెక్ట్ చేస్తారు, తర్వాత ఒకసారి తిట్టినా మళ్ళీ ఒకసారి కొట్టినా, ఏం దెబ్బలు తినలేవా, తిట్లు తినలేవా, వెళ్ళొచ్చు కదా పాపం వాళ్ళు, ఇంకా అక్కడ బాధపడుతుంటే. ఎందుకు వెళ్ళాలనిపించలేదు? మీ ఆయన వెళ్ళనియట్లేదా? ఆయన నీ ధైర్యం, నీ బలం తోడేసుకొని వెళ్ళు, ఆయన ఆపుతాడు ఏమన్నా జరిగితే అక్కడ. వాళ్ళు చేసుకుంటారు కావచ్చు, కానీ ఇంకా చెల్లు ఉంది కదా మ్యారేజ్ కి, నాకంటే చిన్నది. అందుకని ఆ పెళ్ళికి ముందే మీరు వెళ్తే అంతా కలిసి ఉంటే ఆ పెళ్ళి కూడా హ్యాపీగా అయిపోతుంది మేబీ. మీరు ఎందుకని ఇంత బాగానే ఉన్నారు, మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా, కామ్ అండ్ కూల్గా, బట్ ఇదెందుకు ట్రై చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మేము మంచిగా బతికి చూపించినప్పుడు వాళ్ళు ఎలా పిలుస్తారో అప్పుడే వెళ్తామని ఫిక్స్ అయ్యి ఇంకా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. తల్లిదండ్రుల మీదే ప్రతీకారం ప్రతీకారం కాదు, ఈగోకి వెళ్తున్నట్టుంది నాకు. ఈగో ఏం లేదు సిస్టర్, ఎందుకంటే మేము వెళ్ళి ఒకవేళ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వల్లే మాక్సిమం వాళ్ళందరికీ ఓకేనేమో, బట్ చుట్టుపక్కల జనాల మాటలకి తీసుకెళ్ళకుండా ఉంటున్నారు. ఓకే. ఇంతకీ ఏ క్యాస్ట్ మేబీ? మాది ఎస్సీ, మాదిగా వాళ్ళు కుర్మా, బీసీబీ. కుర్మా అంటే యాదవ్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి కదా. మీరు అంతేనా? ఓకే. ఓకే. సో అందుకనే వెళ్ళట్లేదా? పర్లేదు, ఒకసారి కాల్ అయితే చేసి మాట్లాడండి. అండ్ నేనైతే అదే చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, బట్ ఫైనల్ డే వాళ్ళు మీరు బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు. ఇంకో ఇప్పుడు మనిషి నచ్చకపోయినా తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతారు. యాక్సెప్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఇంత అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, వాళ్ళు యాజ్ ఏ పేరెంట్స్కి ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వరు? అంతే కదా. ఓకే. సో ఇంకా చెప్పండి మీ మ్యారేజ్ లైఫ్ గురించి. ఇంత కామన్ కూల్గా ఉంటారా అసలు? మీరు క్వశ్చన్ చేయండి, నేను చెప్తాను. సరే పోనీ, తనలో పాజిటివ్ నెగిటివ్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ అంటే ఏ విషయంలోనైనా ఆమె ధైర్యంగా ఉంటుంది. ఫస్ట్ ఇది చేద్దాం అంటే చేద్దాం. నా విషయంలో కూడా చాలా ధైర్యం చేసింది. వాళ్ళ పేరెంట్స్ అందరిని వదిలేసుకొని ఆమె ఫస్ట్ నుంచి కూడా ధైర్యంగానే ఉంటుండే. ఖచ్చితంగా నేను చేసుకుంటా, ఏదేమైనా నేను చేసేసుకుంటా అంతే. ఆమె ధైర్యం ఇస్తే తీసుకొచ్చుకున్నాను. నెగిటివ్స్ అంటే ఏం లేవు సిస్టర్. మా విషయంలో నాకు తెలిసిన కాడ నుంచి అయితే ఈమె దగ్గర మాక్సిమం నేను ఏది చెప్తే ఆమె దానికి ఓకే అంటది, ఆమె చెప్తే నేను దానికి ఓకే అంట, అంతే. ఇది వద్దు నేను చెప్పిన కదా, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, ఇట్లాంటివి ఏముండవు. ఫస్ట్ టైం ఒక మంచి హస్బెండ్ ని చూస్తున్నా, ఇదిదా